హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మేము అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళాము. అదే వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా నేను అక్కడికి వెళ్ళేసరికి మ్యాక్సిమం 10-10:30 అనేది అయిపోయింది. ఇది ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు నేను చెప్తుంటాను. హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో అమ్మపల్లి టెంపుల్ అనేది ఉంది. ఇది శంషాబాద్ బస్ స్టాప్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో అమ్మపల్లి టెంపుల్ అనేది ఉంది. ఇక్కడ శ్రీరామచంద్ర స్వామి ఆలయం చాలా పురాతనమైనదని చెప్తూ ఉంటారు. ఇక ఈ రామాలయాన్ని 13వ శతాబ్దంలో వెంగి రాజులు నిర్మించారు. కానీ ఈ విగ్రహం 1000 సంవత్సరాల నాటిదని చెప్తారు. ఈ దేవాలయం పెద్ద 7 అంతస్తుల గోపురంతో అలంకరించబడి ఉంటుంది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో తప్పకుండా వెళ్ళండి. అలాగే ఇక్కడ సినిమా షూటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఫోటో షూట్స్ అనేవి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారం వద్ద కూర్మం అనేది ఉంటుంది. కూర్మం తాబేలు ఇక్కడ చూశారు కదా, ఇది ప్రత్యేకమైనది మరియు ఆలయానికి ప్రత్యేక మోక్ష శక్తిని ఇస్తుంది. సందర్శకులు పెద్ద మధ్య ప్రాంగణాన్ని చూడవచ్చు. దాని చుట్టూ అనేక చిన్న పుణ్యక్షేత్రాలు కూడా ఉంటాయి. రామాలయంలోని దృశ్యాలను వర్ణించే అందమైన శిల్పాలు మరియు శిల్పాలు ఆలయాన్ని అలంకరించాయి. అమ్మపల్లి ఆలయం రాముడు, సీత, లక్ష్మణులకు అంకితం చేయబడి ఉంది. వారి విగ్రహాలు మరియు మకర తోరణం ఒక ఏకశిలా రాతి నుండి అందంగా చెక్కబడి ఉంటాయి. ఈ ప్రత్యేకమైన తోరణం విష్ణువు యొక్క 10 అవతారాలను వర్ణిస్తుంది. గర్భగుడిలో రాముని విగ్రహం 4 అడుగుల ఎత్తులో ఉంటుంది. గర్భగుడిపై ఉన్న గోపురం చిన్న నిర్మాణమైనప్పటికీ ఇది ఆలయ ఐకానోగ్రఫీ యొక్క మరింత అద్భుతమైన వివరాలను అందిస్తుంది. సాధారణంగా రామునితో పాటు ఉండే ఆంజనేయ స్వామి గర్భగుడిలో కనిపించడు. బదులుగా అతని విగ్రహం గరుడ పక్కన ధ్వజస్తంభం దగ్గర ఉంచబడుతుంది. సీత, లక్ష్మణుడు వనవాసం ముగిసే వరకు వారితో కలిసి ఉండకపోవడంతో వారి దగ్గర కూర్చున్న హనుమంతుని విగ్రహం లేదని చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ పెద్ద చెరువు అనేది కూడా ఉంటుంది, కొలను. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఫోటో షూట్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఆలయానికి ఎదురుగా మండపం కనిపిస్తుంది. ఇది అమ్మపల్లి టెంపుల్ యునెస్కో 2010లో ఆలయాన్ని వారసత్వ ప్రదేశంగా కూడా ఇక్కడ గుర్తించారు. ఇక అమ్మపల్లి ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. శ్రీరామనవమి నాడు శ్రీ సీతారామ కళ్యాణం కూడా జరుగుతుంది. ఎదుర్కోలు మరియు కళ్యాణం కోసం ప్రత్యేక మండపాలు కూడా ఉన్నాయి. హనుమాన్ జయంతి, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి మరియు తెలుగు నూతన సంవత్సరానికి కూడా ఇక్కడ జరుపుకుంటారు. ఇక ఈ ఆలయంలో కొన్ని మూవీస్ అనేవి కూడా ఇక్కడ నిర్మించారు. ముఖ్యంగా మురారి, మర్యాద రామన్న, నువ్వు లేక నేను లేను, ఇలాంటి చాలా చిత్రాలను కూడా నిర్మించారు. అవన్నీ కూడా హిట్గా నిలిచాయి. ఇక ఇక్కడ ఫోటో షూట్స్ అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడికి మనం వచ్చేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు భోజనం తెచ్చుకొని ఇక్కడ భోజనం కూడా చేసుకోవచ్చు. ఇక కార్తీక వన భోజనాల టైప్ మొత్తం కూడా అడవే కాబట్టి ప్రశాంతంగా తిని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అలాగే మేము భోజనాలు తెచ్చుకున్నాం. కాకపోతే అక్కడ ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉందనేసి మేము కొద్ది దూరం వెళ్ళాము. ఒక 10-15 మినిట్స్లో మనకి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న రోడ్ అనేది ఉంటుంది. అందులోకి లోపలికని వెళ్తే శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అనేది వస్తుంది. అక్కడ కూడా మనకి ఇక్కడ భోజనం చేసుకోవడానికి సదుపాయంగా ఉంది. ఇక మేము ఇక్కడికి వచ్చేసి ముందుగా స్వామివారిని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ చూసారుగా సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుంది, శివలింగం అన్నమాట. అక్కడ స్వామివారిని కూడా మేము దర్శనం చేసుకున్నాము. ఇక్కడ టెంపుల్ అనేది మెట్ల పైన ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చాక కార్తీక వన భోజనాలు అనేది స్టార్ట్ చేసేసాము. మేము చపాతీస్, రైస్, కర్రీస్ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాము. అక్కడ చింత చెట్టు ఉంటుంది, దాని చుట్టూ కూడా చాలామంది కూడా భోజనాలు చేస్తూ ఉంటారు. అక్కడ మేము భోజనం చేసేసాము. ఇలా మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.